హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ హన్మకొండ హంట రోడ్లో ఉన్న నేషనల్ మార్ట్కి వెళ్ళామండి. అసలు చూద్దామని చెప్పేసి షాపింగ్ మాల్ ఎట్లా ఉంది ఇంకా అని చెప్పేసి. అంటే ఇలా అన్నీ దొరుకుతాయండి. ఎవ్రీథింగ్ మన వంట సామాన్లతో సహా డ్రెస్సెస్తో పాటు అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఇందులో నేషనల్ మార్ట్లో. చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి మేము ఎంట్రీ అవుతున్నాను ఇప్పుడే. ఇది ఎంట్రీ అండి, ఇటువైపు జస్ట్ ఎంట్రీ అయ్యాను. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడాలి. ఒకటే పెద్ద హాల్ అండి ఇది. హాల్లో చాలా 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 లైటింగ్తో ఏమన్నా ఉందని డెకరేషన్. పైన పెద్ద పెద్ద స్టీమ్ ఫ్యాన్స్ అండి, పెద్ద పెద్ద ఫ్యాన్లు. అసలు చూస్తే మీరు షాక్ అవుతారా? చూడండి ఒకసారి నేను చూపెడతాను. చూడండి ఎంత పెద్ద పెద్ద షాపింగ్ అండి ఇది, షాపింగ్ మాల్. ఇక్కడ మా వాళ్ళు పోతున్నారు, ఇక మా పెద్ద ఆమె. చూడండి వాళ్ళు ఏదో తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఏం తీసుకోవాలనో తోచట్లేదు వాళ్ళకి. ఆఖరికి డ్రెస్సులు కొన్ని తీసేసుకున్నారు. వాళ్ళకు అసలు యాక్చువల్గా నా పెద్ద పాపకి నా చిన్న పాపకి డ్రెస్సులు తీసుకుందామని, డ్రెస్సులు లేవు. డ్రెస్సులు తీసుకుందాం చూడ హాయ్ చెప్తుంది మా పెద్ద పాప. మా చిన్న పాప అందులో కూర్చోబెడుతుంటే భయపడుతుంది, నేను కూర్చోను అని చెప్పేసి. అయినా బలవంతంగా కూర్చోబెట్టేశాను. ఏడుస్తుంది చూడు, భయపడుతుంది. అసలు అంటే తిరుగుతుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ మా పాపకి భయపడుతుంది, కొంచెం భయం ఉంటుంది. సో నేనే ఉన్నాను దగ్గర, వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇగో ప్యాంట్స్ అన్నీ, ఇది మెన్స్ వేర్ అండి. ఇదంతా జీన్స్ ప్యాంట్స్ ఉండండి. 499, 599, 699, 799, XXL, XXL వరకు అవైలబుల్గా ఉంది అండి. 4XL లేదు. ఇక్కడ వచ్చేసి షర్ట్స్, జీన్స్ షర్ట్స్ చాలా బాగున్నాయండి. చూడారా, అయ్యో ఇవన్నీ టీషర్ట్స్ అన్నీ సేమ్, అసలు మొత్తం కాటన్ షర్ట్స్. ఇక్కడ కలర్ టీషర్ట్స్ అండి, తక్కువలో ఉన్నాయండి. జస్ట్ 299, 399 అట్లా ఉన్నాయండి. ఇవి చూసారా 599. అక్కడ ఒకటి కాటన్ షర్ట్ అండి అది. అట్లా ఇవన్నీ టీషర్ట్స్ అండి. మీకు ఏది నచ్చితే ఏది కొనుక్కోవాలనిపిస్తే అది కొనేసుకోండి, బాగుంటాయండి, చాలా బాగుంటుంది. అట్లా ముందుకే వెళ్తున్నామండి ఇప్పుడే. తర్వాత ఇక ఎందుకంటే ఇట్లా ఫోన్ కెమెరా ఇట్లా తిప్పేస్తున్నాం కదా, ఎందుకంటే పాపని అందులో కూర్చోబెట్టి నేను తీసుకెళ్తున్నాను. సో ఫోన్ అటు ఇటు కదులుతుంది. సారీ అండి, ఏమనుకోవద్దు. ఇంకా చూపెడతాను, ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చూపెడతాను. ఇవన్నీ షర్ట్స్ చూసారా, ఇవన్నీ టీషర్ట్స్. ఇవన్నీ వచ్చేసి లేడీస్కి సంబంధించిన క్లిప్స్, రబ్బర్స్, బొట్టు పిల్లలు క్లిప్స్ అని చాలా ఉన్నాయండి. ఇవి ఓన్లీ లేడీస్కి మొత్తం. ఇవన్నీ అక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం లేడీసే అండి. ప్రతి ఒక్కటి. ఈ బ్యాగ్స్ అండి, ఏమన్నా ల్యాప్టాప్లు కానీ, ఏమన్నా టిఫిన్ బ్యాగ్స్ కానీ అలా మొత్తం అనండి. ఇవి వచ్చేసి చెప్పర్స్, షూస్ చాలా చిన్న పిల్లలవి, పెద్ద పిల్లలవి. నా పాప, చిన్న పాప ఏడుస్తుంది. ఏడుస్తుంటే నాకు బొమ్మ కావాలని చెప్పి ఏడుస్తుంటే బొమ్మ ఇచ్చేసాను, ఆడుకుంటుంది ఇప్పుడు. చూడండి ఎంత బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. అలా చూస్తున్నాయండి అసలు చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసేసి బొమ్మలండి, డాల్ఫిన్ బొమ్మలండి ఇవన్నీ. ఇట్లా వచ్చేసేసి కొంచెం ముందుకు వెళ్ళాలి. మన పాప ఇప్పుడు ముందుకు వెళ్దామండి. ఏడుస్తుందని చెప్పేసి నేను ఒక డాల్ఫిన్ బొమ్మ ఇచ్చేసాను, చిన్న బొమ్మ తీసేసి. చూద్దామండి కొంచెం చూపెడతాను. చూడండి ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్, డబ్బాలు ఇవన్నీ ఉన్నాయండి మీకు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి, ఎందుకంటే ఫ్రిడ్జ్లలో వాటర్ కంపల్సరీగా అడుగుతూ ఉంటారండి చిన్నపిల్లలు. చూసారా పెద్ద ఫ్యాను పైన. అట్లా ఈ డబ్బాలు, ఇది పచ్చడి డబ్బాలు, పప్పు డబ్బాలు, ఉప్పు డబ్బాలు అన్నీ ఇది కావాలనుకున్నా అది కంపల్సరీగా ఉందండి. కొంచెం నార్మల్ రేటే ఉన్నాయండి, అంతగా పెద్దగా మీరు ఊహించిన రేటుకి అయితే ఏమి లేవండి. చూడండి చాలా బాగున్నాయండి. ఇవన్నీ డబ్బాలండి. ప్రతి ఒక్క ఇవి వచ్చేసేసి హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ ఇట్లా ఇవన్నీ
ఇవి వచ్చేసేసి కప్స్, టీ కప్స్, ఇవి పూజ సామాన్లు అండి. ఇవి ప్రతి ఒక్కటి పూజ సామాన్లు ఏమేమి కావాలి, ఏమి దీపాలు గీపాలు అని చెప్పేసి ఇవి వచ్చేసేసి స్టవ్వు, ఐరన్, మన ఇస్త్రీ చేసుకునే ఐరన్, ఇవి స్టీల్ డబ్బాలండి, టిఫిన్ బాక్సులు, ఇవి వచ్చేసేసి వంట సామాన్లు అవి, దోశ పెనము, ఇంకోటి ఉంటాయి కదా డిఫరెంట్ ప్లేట్స్ అవి అండి. ఇక్కడ వచ్చేసేసి కొంచెం ముందుకు వస్తాం. వచ్చేసి ఇక ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలండి ఇవి, చూసారు బాళ్ళు. ఇవి డోర్ కర్టన్స్ అండి. ఈ డోర్ కర్టన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి, కానీ అసలు తీసుకుందాం అనుకుని తీసుకోలేదు. ఇవి వచ్చేసి టిఫిన్ బాక్సెస్, చిన్నపిల్లలు టిఫిన్ బాక్సులు, పెద్దలు కూడా ఉంటాయండి, కానీ చిన్నోళ్ళవి బాగున్నాయండి. ఇవన్నీ టిఫిన్ బాక్సెస్ అండి, చాలా బాగా. ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా ఇవి వచ్చి ఫ్లవర్స్ బొకేస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్కి, టీవీ ముందు కానీ ఎక్కడ ఎంట్రన్స్ ముందు కానీ పెట్టుకోవడానికి. ఇవి వచ్చేసేసి వెజిటేబుల్ కటింగ్ పీట ఉంది కదా, అదే అండి. ఇవి వచ్చేసేసి చిన్నపిల్లయి వ్యాంపర్స్ అండి. ఏమన్నా ఇవి వచ్చేసి పెన్సిల్స్ పెట్టుకోవడానికి, కానీ ఇది బాగా రేట్ ఉందండి, 100 రూపీస్ అట ఈచ్ వన్. కానీ ఎందుకులే అని చెప్పేసి ఊరుకున్నాను. ఇవి వచ్చేసి రైస్ మొత్తం బ్యాగ్ అండి, చూసారా రైస్ రేట్లు. అవి వచ్చేసేసి మొత్తం పిండి, బెల్లం, ఇవి వచ్చేసి ఆయిల్ కూడా బాగా నార్మల్ రేటే ఉన్నాయండి, బయట ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అట్లనే సేమ్ రేట్ అండి. ఇవన్నీ ఆట, అన్నపూర్ణ ఆట, ఆశీర్వాద ఆట, చాలా చాలా ఉన్నాయండి. అయితే ఇక్కడ వచ్చేసేసి కొన్ని తీసేసుకున్నాను సామాన్లు. ఇక వాళ్ళు అక్కడ మంది ఉన్నారు, అందుకే ముందు పోవట్లేదు. పాప వచ్చింది, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఏడుస్తుంది. అప్పడాలు తీసారు, అప్పడాలు అవి తీసేసుకొని నాకు కావాలి ఇది తీసుకుంటా అని చెప్పేసి గోల చేస్తుంది. ఎందుకమ్మా వేస్ట్కి ఎందుకు అప్పడాలు కొనుక్కొని దగ్గర పెట్టుకోవడం ఎందుకు, కొంచెం ఖరాబ్ అయి ఉంటాయి కదా అని చెప్పేసి నేను సరే అని చెప్పేసి కొన్ని తీసేసుకున్నాను. అవి ఇవి వచ్చేసేసి ఆయిల్స్, బెల్లం అండి. అవి వచ్చేసేసి ఉప్పులు, పప్పులు ఉంటాయి కదా, అదే పప్పులు, శనగపప్పు, మైసూరుపప్పు, అవన్నీ ఈ వరుసలు ఉన్నాయండి. ఇక మా వాళ్ళు ఏమో తీసుకుంటున్నారు, ఇక నాకేమో బోర్ కొడుతుంది, వీళ్ళతో పోతే షాపింగ్ అసలు ఒడవదు ఏదైనా సరే అని చెప్పేసి ఇక వాళ్ళు తీసుకొని ఏమని చేసుకొని అని చెప్పేసి ఉన్నాను. అక్కడ మా వాళ్ళు తీసుకుంటున్నారు, ఇక నేను ముందుకు వచ్చేసాను. అట్లనే రైస్ బ్యాగ్ ఉంది కదా, ఇవే అప్పడాలు, నా పాప కావాలని చెప్పేసి ఇవి వచ్చేసి కొన్ని తీసేసుకున్నది. ఇవి సమ్ ఆయిల్స్ అండి అవి. ఇంకా ఏమేమో తీసుకుంటున్నారు వాళ్ళు, సరే తీసుకొని అని చెప్పేసి అనుకొని మేము ముందుకు వెళ్ళాము. ఇక్కడ పారాషూట్ ఆయిల్, మెన్స్కి ఇన్నర్ వేర్, బనియన్స్, ఇవి వచ్చేసేసి కోక్స్ అండి, ఇవి థమ్స్ అప్, స్ప్రైట్, మజా, పల్పీ ఆరెంజ్, ఎవ్రీథింగ్ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయండి. ఇక మజా చూసారా, ఇవైతే ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్ ఉన్నాయండి ఇలా అయితే. ఇక మా పాపకైతే ఒకటి బాదం మిల్క్ ఇచ్చాను, తాగుతుంది, ఏడుస్తుంది, కానీ వాళ్ళు ఏమో తాగకూడదు అని చెప్పి అంటున్నారు. ఇవి వచ్చేసేసి చికెన్ పీసెస్ మిక్స్లో వేసేసి ఒక బెలూన్లో పెట్టేసి ప్యాక్ చేసి పెడతారు, అది వేయాలండి. ఇది ఐస్ క్రీమ్స్ అండి, చాలా చాలా బాగున్నాయని చూడారా. ఆల్రెడీ మా వాళ్ళు తీసుకున్నారు 2, వాళ్ళు బయటకు తిందామని చెప్పేసి తీసుకొని అందులో పెట్టేసుకున్నారు, బయటికి పోయి తిందామని చెప్పేసి. బ్యాగులు అండి, అలాగే ఎక్కడన్నా టూర్ కానీ ఎటన్నా ట్రావెల్స్ కానీ వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగులు అయితే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. అక్కడ ఇక మా వాళ్ళు నిలబడ్డారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం. నేను కూడా వెళ్ళిపోవాలి వాళ్ళతో పాటు, ఎందుకంటే బిల్లు పేమెంట్ చేయాలి కదా.
బిల్ పేమెంట్ చేయాలి కాబట్టి అక్కడ వెళ్ళాలి. చూసారా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఆ కొస్స వరకు ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఆ కొస్స వరకు. ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే ఏం లేకుండా జస్ట్ ఒకటే గ్రౌండ్ ఫ్లోర్లో అన్నీ పెట్టేశారు. ఎవ్రీథింగ్ ఏది ఎవరికి ఏం కావాలనుకున్నా మొత్తం పెట్టేశారు. చూడండి ఇది ముందుకు వెళ్తున్నామండి. ఇవి వచ్చేసేసి సర్ఫ్ ఎక్సెల్ బట్టలకి పిండడానికి సర్ఫ్ ఎక్సెల్, టైడు, త్రిబుల్ అని చెప్పేసి వరుసలు ఉన్నాయండి. మా వాళ్ళు ఒకటి ఏదో తీసుకున్నారు, నాకు తెలియదు. ఇక ఇది అవుట్ సైడ్ అండి, ఇక బయటికి వెళ్ళే దారి అండి ఇది. చూసారా ఎంత పెద్ద కౌంటర్ అండి, చాలా చాలా కౌంటర్స్ ఉన్నాయి. మేబీ ఒక 12-13 కౌంటర్స్ ఉన్నాయండి. చాలా చాలా కౌంటర్స్ ఉన్నాయి. ఎవరికి అవైలబుల్ అంటే ఇబ్బంది కలగకుండా అని చెప్పేసి చాలా పెట్టారు కౌంటర్స్. మేమైతే ఈజీగా వెళ్ళిపోయామండి. చూసారా లాస్ట్కు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. చూసారా ఇదంతా అదే పేస్ట్లు గీస్ట్లు, పారాషూట్ ఆయిల్స్, ఎవ్రీథింగ్ ఆయిల్, బాదము, జీడిపప్పు, చాలా చాలా ఉన్నాయండి ఈ వరుసలో. చూసారా ఇంత పెద్ద లైన్ అక్కడి నుంచి వెళ్ళి ఆడి వరకు ఉంది. ఇక హాల్ చూపెడతా చూడండి, చూసారా హాలు ఇక్కడ నుంచి కొస్స వరకు ఉంది దగ్గర. చాలా బాగుంది. మాకు బిల్ అయింది, మేము బయటకు వచ్చేస్తున్నాం. ఇక బయటికి వెళ్ళాలి. ఇవన్నీ మాయా అండి, అయిపోయింది. దగ్గర అమౌంట్ అయింది, చెప్పొద్దు ఎందుకంటే మా వాళ్ళు వింటే బాగుండదు. తీసుకున్నాం, ఇక బయటికి వెళ్తున్నామండి. ఇక ఇక్కడ కొంచెం లైన్ ఉంది ఇక్కడ, ఎందుకంటే ఒకటే అవుట్ సైడ్ ఒకటే పెట్టారు. కౌంటర్స్ ఏమో చాలా పెట్టారు కానీ అవుట్ సైడ్ ఒకటే పెట్టారు. ఇక అది అక్కడ చూపెడితే వాళ్ళు స్ట్రైక్ చేసేసి పంపిస్తారు. ఇక బయటకు వచ్చేస్తున్నాం. అక్కడ ఒకటి లేజర్ షో అవుతుంది. మా వాళ్ళు అక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను సామాన్లు తీసుకొని లైన్ వెళ్ళేసరికి మా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. ఇప్పుడు వాళ్ళ కోసం వెళ్తున్నాను. అక్కడ చూడండి, అక్కడ లేజర్ షో అదే రోజు ఏదో రిపబ్లిక్ డే కదా, సమ్ షో పెడుతున్నారని చెప్పేసి అనౌన్స్ చేశారు ఆల్రెడీ లోపలనే. ఇక బయటకు వచ్చేసారు మా వాళ్ళు, ఎప్పుడో వచ్చేసారు వాళ్ళు షో కోసం అని. ఏంటంటే పిల్లలని ఆడిపోయడానికి అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు లోపలికి లేజర్ షో కాడికి. నేను మా పెద్ద పాప ఇద్దరు వెళ్తున్నాము అడిగి. చూసారా మార్ట్ నేషనల్ మార్ట్ పెద్ద కార్లు ఆపుకోవడానికి చాలా బాగుంది ప్లేసు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఆమె యాంకర్ చేస్తుంది, రెడీ 1 2 3 అని చెప్పేసి ముట్టుకోవాలని చెప్పి అంటున్నారు.